హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో రియల్ ఎస్టేట్లో రీసెంట్గా ఒక టాపిక్ చాలా ట్రెండ్ అవుతుంది. మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అది ఇది అన్న మాట్లాడిన వాళ్ళే మళ్ళీ ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా హైప్లో ఉందని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు అది ఎంతవరకు నిజం ఏంటి అని ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. సో సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో మేడం, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రీసెంట్గా ట్రెండ్ అవుతున్న టాపిక్ సో మళ్ళీ రియల్ ఎస్టేట్ హైప్లో ఉంది అని చెప్పేసి ఏంటి సార్ అసలుకి? మొన్నటిదాకా మనం కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఏంటంటే మార్కెట్ కొంచెం స్లో అయింది, డౌన్ అయింది, పడిపోయింది. సో జనాలు ఏంటంటే ఇది విని విని విసిగిపోయారు. అవును, అంటే రియల్ ఎస్టేట్ ఇంకా ఇంతేనా, ఇంకా పడిపోతుందా, ఇంకా లేవదా అనే ఆలోచన దగ్గర నుంచి అవేర్నెస్ అనేది పెరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఎవ్రీ డే ఎవరైతే రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్ తెలుసుకునే వాళ్ళు ఉన్నారో నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను అంటే జస్ట్ చెక్ ఎవ్రీడే న్యూస్ పేపర్స్. ఎవ్రీడే ఎనీ ఛానల్ మీరు చేంజ్ చేయండి, ప్రతి ఛానల్లో కనీసం ఒక రోజుకు ఒక 10 నిమిషాలు రియల్ ఎస్టేట్ గురించి కొత్తగా మళ్ళీ మాట్లాడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ భూమి అవుతుందని మేము మొత్తుకొని చెప్పేది కూడా అదే. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అగైన్. ఎందుకు పెరుగుతుంది అంటే మార్కెట్ అనేది ఐదర్ గ్రో అవుతుంది లేదా స్టాగ్నెంట్ అవుతుంది, కానీ ఎక్కువ రోజులు స్టాగ్నెంట్ అయి ఉండదు. ఒకవేళ స్టాగ్నెంట్ అయినా కూడా ఎక్కడవుతుంది అంటే కొన్ని ఏరియాలలో మాత్రమే అవుతుంది. ఒక ఏరియాకు ఒక లిమిట్ వరకే కొంచెం గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి పెరగడానికి కొంచెం తక్కువ ఉంటుంది స్కోప్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ లో కొన్ని ప్రైమ్ లొకేషన్లో బాగా రేట్లు పెరిగిపోయినాయి. సో వాటిని చూసుకొని అందరు కూడా పెంచేస్తే కూడా సరిపోదు. పెంచాలంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ వచ్చే కొత్త అప్డేట్స్ ఏమున్నాయి, అక్కడ కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది, వీటిని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది పెంచుతారు. సో ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి దానికి బిఫోర్ 1 year నుంచి మార్కెట్ అనేది స్లోగానే ఉంది. కానీ జనాలకి ఇంకొక భయం, ఎవరికైనా సరే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఎక్కువ భయం ఉంటుంది. ఇంకా ఈవెన్ దో నాకైనా కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే నేను ఆగను. మనకి ఏదో ఖర్చులు పెట్టాలనిపిస్తుంది, ఏమో కొనాలనిపిస్తుంది, లేనిపోనివన్నీ మన మైండ్లో అవసరం లేనివన్నీ కొనాలనిపిస్తుంది. సో మేమేం చేస్తామంటే మా దగ్గర 2 లక్షలు ఉంటే ఇంకో 1 లక్ష అప్పు తెచ్చుకొని మరీ ఏదో ప్రాపర్టీలు కొంటాం. అదొక వీక్నెస్ మాకు. సో అట్లా కస్టమర్లు కూడా ఏంటంటే డబ్బులు ఎక్కువగా ఒకటే దగ్గర ఉంటే భయం అవుతుంది. ఖర్చు ఎక్కడ అయిపోతుందో, ఎవరో చప్పులు అడుగుతారో, ఎవరో వచ్చి దొంగలు ఎత్తుకుపోతారో, ఇలాంటి 100 ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ డబ్బుని వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచనలు ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలంటే కాన్ఫిడెన్స్ కావాలి. ఈ టైంలో ఏంటంటే డబ్బు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, నాకు ఈ డబ్బు ఉంది కాపాడుకుంటుందని ఉంటుంది. సో ఇది పెడుతున్నాం అంటే ఇది మల్టిప్లై అవ్వాలి, గ్రో అవ్వాలన్న ఆలోచన ఉంటుంది. ఇది సడన్ గా ఇరికినాయి అనుకోండి, ఇన్నేళ్ళ కష్టం నాదంతా పోతుంది. సో ప్రతి ఒక్క రూపాయి కష్టపడి 10 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి సంపాదించింది, అక్కడిక్కడ నుంచి తెచ్చుకున్నది, అవి కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నది సేఫ్ ఉండాలి. సో మార్కెట్లో మొన్నటిదాకా ఒక భయం వచ్చింది, హైడ్రా అనేది ఒకటి వచ్చింది, ఎలక్షన్ చేంజ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇలాంటి విని విని జనాలకు భయం స్టార్ట్ అయింది. సో దీని వల్ల మార్కెట్ అనేది కొంచెం స్లో ఉంది. బట్ లాస్ట్ ఒక 3 to 4 months బ్యాక్ నుంచి మనం చెక్ చేసుకుంటే మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈ మార్కెట్ అనేది కొంతకాలమే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రెసివ్గా ప్రపోజల్స్ వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రపోజల్స్ వస్తున్నాయి, వర్క్ స్టార్ట్ కాలే. ఇక్కడ చాలా మంది భ్రమపడతారు, మళ్ళీ రేపే అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, పొద్దుగల లేవగానే 4 రేట్లు పెరిగిపోతాయి. ఈ భ్రమలో ఉండకండి ఫస్ట్. సో మార్కెట్లో గవర్నమెంట్ కొత్త అప్డేట్స్ ఏం తీసుకొస్తుంది, రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. పాయింట్ నెంబర్ 3 మెట్రో కనెక్టివిటీ పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఇలా ఒక్కొక్కటి అప్డేట్ వస్తున్నప్పుడు ఇక్కడ 3 స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంది, అనౌన్స్మెంట్ స్టేజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటి, వర్క్ ఎండ్ అయిన తర్వాత ఒకటి. సో ఎండ్ అయిన తర్వాత కొంటే మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ పెద్దగా రావు. సో ఎండ్ అనేది మనం ఫస్ట్ కింద ప్రిపరేషన్ లో ఈయన ఇవ్వద్దు దానికి. ఫస్ట్ మన ప్రియారిటీ ఎక్కడ ఇవ్వాలంటే ఎప్పుడైతే అనౌన్స్మెంట్స్ అవుతాయో, ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అవుతాయో ఇమ్మీడియట్ గా రేట్స్ జంప్ అవుతాయి. లాస్ట్ 3 years నుంచి నేను పర్సనల్ గా మార్కెట్ లో తిరిగి చూస్తున్నా కాబట్టి ఎవరైనా బ్రోచర్ల లంబా చూడ రాసినా కూడా రియాలిటీలో అంత అగ్రెసివ్ రేట్స్ అయితే లేవు. రీజనబుల్ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇస్తున్నదో, ఎప్పుడైతే ఈ 3RR మార్కింగ్ కావచ్చు, ఈ మెట్రో కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని బయటికి వచ్చినాయో అప్పటి నుంచి జనాలకు మళ్ళీ ఒక అవేర్నెస్ పెరిగింది. చాలా మంది అవేర్నెస్ ఇస్తున్నారు త్రూ సోషల్ మీడియా కావచ్చు, త్రూ న్యూస్ పేపర్స్ కావచ్చు, త్రూ గవర్నమెంట్స్ కూడా కొన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతుంది. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటది, కొత్త కొత్త డెవలప్మెంట్ మేము తీసుకొస్తాము, జనాలు ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని వల్ల ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
సో ఎప్పుడైనా కానీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఎవరు అంటే నెక్స్ట్ మార్కెట్ బూమ్ అవుతుంది అని చెప్పేసి ఆ అంచనాతోని ఒకటేసారి అనౌన్స్మెంట్ రాగానే కాకుండా ప్రాక్టికల్ పారామీటర్ని చెక్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు తొందరగా అప్రిషియేషన్ చూడగలుగుతారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీరు ఎవరైనా టచ్ చేయండి, ఆడవైనా 3 ఏళ్ల నుంచి గది రేట్ ఉంది, 5 ఏళ్ల నుంచి గది రేట్ ఉంది అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ టైంలో. సో ఈ టైంలో ఇంకొక ఆపర్చునిటీ ఏముంటుంది అంటే కొన్ని కొత్త ప్లాట్లలో అదే రేట్కి కొంచెం రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది. రీసేల్లో వెళ్ళే వాళ్ళకి ఇంకా తక్కువలో వస్తాయి. ఎందుకంటే నాది 2-3 ఏళ్ల నుంచి మార్కెట్ స్లోగానే ఉంది, ఇది గచ్చిబౌలి అయినాకనే అమ్ముతా, అమీర్పేట అయినాకనే అమ్ముతా, కోకపేట అయినాక అమ్ముతా అంటే అప్పటి వరకు మనకు అవసరాలు ఉంటాయి కదా. సో ఈ అవసరానికి తీసేయాలి ప్రాపర్టీ అన్నప్పుడు మార్కెట్ లో నేను చూసినవి 5% నుంచి 30% వరకు చాలా పెద్ద అమౌంట్. ఇది 5% నుంచి 30% అమౌంట్ వరకు తగ్గించి కూడా మార్కెట్ లో సేల్ చేస్తున్నారు రీసేల్ లో, ఈవెన్ దో నేను పర్సనల్ గా చూసినవి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొనాలా వద్దా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం ఇది రైట్ టైం. సో దీని తర్వాత మళ్ళీ 26 నుంచి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ 3 మంత్స్ అయితే ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ దసరా అయిపోయిన తర్వాత నుంచి మీరు రియల్ ఎస్టేట్ లో మళ్ళీ కొత్త కొత్త మార్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం వింటున్నాం దసరా ఆఫర్లు, దసరా కింద కొత్త కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్, గవర్నమెంట్ కూడా శంకుస్థాపన ప్లానింగ్ ఉంది. సో విజయదశమి తర్వాత అన్ని విజయాలు జరగాలని చెప్పి చాలా మంది సెంటిమెంట్ గా కూడా ఈ దసరాకి ఎక్కువగా ఉంటారు. అండ్ ఇంతకు ముందు నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో మాట్లాడినా, అది కూడా చాలా మంది ట్రెండింగ్ అయింది. అది ఇప్పుడు దసరాకి చాలా మంది ఏంటంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఆఫర్స్ వస్తుంటాయి. సో చాలా మంది ఏంటంటే iPhone 17 కొనాలి, కారు కొనాలి, బైకులు కొనాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే మాలాంటి వాళ్ళు ఈ దసరాకి కనీసం పిల్లల కోసం ఒక మంచి ప్రాపర్టీ కొందాం, తక్కువ బడ్జెట్ లో అదే కారు కొనే బదులు 5 ఏళ్ల తర్వాత కార్ రేట్ పడిపోతుంది. అఫ్ కోర్స్ కార్ అనేది మనకి నీడ్, మన అవసరాల బట్టి వాడతాం. సో పిల్లలకి దసరా పండుగకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చాలా మంది ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీ అనేది మీరు చాలా మందిని చూడండి, ఎవరైనా అంటే నేను గత 8-10 సంవత్సరాల నుంచి చూస్తాం మార్కెట్ లో. సో విజయదశమిలో స్టార్ట్ చేసే దసరా అనేది చాలా మంచి బ్యూటిఫుల్ డేస్ ఇవి. ఈ నవరాత్రులలో ఏ రోజు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మంచిగా జరుగుతుంది. అది సెంటిమెంట్ గా మనం భావిస్తాం చాలా మంది, అది వాస్తవం కూడా. సో ఇట్లాంటి టైంలో ప్రాపర్టీలు కొనుక్కోవాలని చెప్పి చాలా మంది వస్తుంటారు. సో అట్లా సెంటిమెంట్ గా కొనే వాళ్ళు ఉంటారు. ప్లస్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి రోజులు వస్తున్నాయి. సో ఇంకా రాబోయే రోజులలో ఇంకా మార్కెట్ పెరగబోతుంది, ఇంకా అగ్రెస్ కాబోతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో ఎక్కువ వస్తున్నారు. సో దానివల్ల ఎవ్రీ మండే, ఎవ్రీ ఫ్రైడే పర్టికులర్గా నేను చూస్తున్నా రిజిస్ట్రేషన్లో స్లాట్లు దొరకడం కష్టమైపోతున్నాయి. అట్లీస్ట్ 3 days బిఫోర్ మనం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం అని అవేర్నెస్ పెరిగింది. కాబట్టి జనాలు కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం కూడా క్లారిటీ ఏమొచ్చిందంటే ఈ అన్ని రేట్లు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో రేట్లు పెరుగుతాయి కానీ తగ్గే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనతోని ఎంక్వైరీ కాల్స్ పెరిగినాయి, సైట్ విజిట్లు పెరిగినాయి. అదేవిధంగా డెవలపర్లు, బిల్డర్లు కూడా ఆఫర్లు, డిస్కౌంట్లు చాలా తీసుకొచ్చారు. సో దీనివల్ల కొంచెం మార్కెట్ అనేది పుంజుకుంటుంది. అండ్ ఇది రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది కానీ ఇంకా తగ్గే అవకాశం అయితే కనిపిస్తలేదు.